కలయిక కారణమైన పత్తి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సంకీర్తన, అద్భుతం ఈ సంకీర్తన. అంత ప్రపంచాన్ని గురించి ఏదైతే అన్నమాచార్యుల వారు తెలుసుకున్నారో, ఏదైతే తన అనుభవంలోకి తెచ్చుకున్నారో దాన్నే ఆయన ప్రస్తావించారు. అద్భుతం వారి యొక్క అనుభవ జ్ఞాన సారం. అంత ప్రపంచం ఎలా పరిణమిస్తుందో, ఎలా మార్పులు చెందుతుందో, ఆ మనసు, ఆ బుద్ధి కరిగిన మ్యాక్సిమం 90% పైన కరిగినప్పుడు ఇగో ఈ ఈ అనుభవాలన్నీ తెలుసుకుంటాడు. కంటి అంటే తెలుసుకున్నా, అంతర్దృష్టితో తెలుసుకున్నానని దాని అంతరార్థం. కంటి అఖిలాండ నర్త కర్త నదికుని కంటి. కంటి నగములు వీడుకొంటి నిజమూర్తి కంటి అన్నాడు. కంటి అఖిలాండ కర్తని కంటి అన్నాడు. కర్త నదికుని కంటి, అఖిలాండ కర్త నదికుని కంటి అంటే తెలుసుకున్నాడు. కర్మ కర్త క్రియ, ఆ యొక్క మనసు యొక్క మహాశక్తి, ఆ నారాయణ తత్వం. కర్మ కర్త, మనసు యొక్క కథ, క్రియ అంటే ఆ కర్త అనే ఆ తత్వాన్ని, మనసుని అధిగమించిన స్థితి అంటాడు. కర్త నదికుని అన్నాడు. అంటే ఆ మనసును కూడా అధిగమించిన స్థితిలో చూసుకున్నాడు ఆయన. అంతా గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి. ఆ మనసు లేని స్థితి అంటారు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది అంతర్దృష్టికి సంబంధించిన విషయం. అంతర్దృష్టి అంటే ఏదో అనుకుంటారు, మనసు బుద్ధి ఏకం కావడమే. ఏకత్వంలోకి ఎప్పుడైతే నువ్వు అంతా ఒకటే అని తెలవడం మొదలవుతుందో అప్పుడు, అంతకుముందు కూడా కొంత చూసుకుంటావు, కానీ క్లియర్‌గా నీ అంతర్దృష్టి నీకేమేమి జరుగుతుందో ప్రతిదీ నీకు తెలిసే స్థితి మనసు బుద్ధి ఏకమైనప్పుడు. ఆ మనసు బుద్ధి ఎంతలా దగ్గరికి వస్తా ఉంటే నీ నీ ప్రపంచం అంతలా దర్శిస్తావు. విచిత్రం ఏందంటే అందరూ బయట చూసే ప్రయత్నం చేస్తారు. బయట చూసే ప్రయత్నం చేశావు, బయట ఎవడి గురించో తెలుసుకున్నావు, బయట దేని గురించో తెలుసుకున్నావు. సో వాట్? అది నీకు అవసరం వస్తే, నీ ఆత్మ ప్రయాణానికి అది నిజంగానే అవసరం వస్తే, నీ ఆత్మ ప్రయాణంలో ఆ బయట విశేషమైన ఆ జ్ఞానం నీకు అవసరం ఉంటే అది సహజంగానే కనబడుతుంది కదా! దాని గురించి ప్రత్యేకంగా ఇంకొకరి గురించి తెలుసుకోవాలనుకోవడం, ఇంకొకరు ప్రపంచాన్ని గురించి చూడాలనుకోవడం, ఇది పిచ్చి వాళ్ళు చేసే పని. చూడాలనుకోకూడదు. సహజంగా కనబడ్డది ఓకే. నేను కళ్ళు మూసుకున్నాను, కొంతమంది గురించి సమాచారం అందుతుంది. నేనేం తెలుసుకోవాలనుకుంటే సమాచారం వస్తుంది, అది వేరు. నేనేమి దానికి నా అంతర్దృష్టిని గాని, నా దివ్యనేత్రాన్ని గాని నేనేమి ఉపయోగించను. ఏంది వీళ్ళు అనుకుంటే ఆ ప్రశ్న యేసుకుంటే దానికి సంబంధించిన సమాచారం అందుతుంది. అదేం పెద్ద విశేషమైనదేం కాదు. అది సహజంగా పొందే స్థితి అది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అంతర్దృష్టి అంటే ఈ 2 ఏకమైన దృష్టే అంతర్దృష్టి. లోపల వైపు చూడడం. నీ మనస్సు, బుద్ధి లోపల వైపు చూసే స్థితిని అంతర్దృష్టి కలిగి ఉండడం అంటారు. బయట చూడాలనిపించదు. బయట చూడడానికి ఏ ఆసక్తి ఉండదు. ఏ వ్యక్తుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండదు. ఏ విషయాన్ని గురించి కూడా దృష్టి పెట్టాలనే ఆసక్తి ఉండదు. ఏ లోకాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండదు. అది సహజంగానే ఒక్కొక్కసారి సడెన్‌గా నాకు కొన్ని విశేషమైన దృశ్యాలు కనపడతాయి. అదేం నేను అనుకోను. ఓహో! ఇలా ఉందా? అంతే. అందుకే లోపల ఏం మార్పు చెందుతావో దాన్ని బట్టి నీకు భౌతికంగా అది నిదర్శనం కనబడుతుంది కదా! దాని గురించి ప్రత్యేకంగా చూడడం ఏముంది? ఏదైతే ఆయన పొందాడో, ఈ పొందిన ప్రతిదానికి దర్శనంగా బయట ఉంది గదా! నీ పిసకలబాటు చెప్పదా? నీ లోపట ఏం జరిగిందో?
మొత్తం చెప్పేస్తాను ఈ కథంతా. కంటి నగములు వీడుకొంటి నిజమూర్తి గంటి. నిజమూర్తిని ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావు? కంటి చుట్టూ ఉన్న, కంట్లో ఉన్న ఆ అడ్డుతెరలు తొలగితే. నగములు అన్నాడు. అంటే నిన్ను అడ్డుకున్న ఆ అడ్డుపరులన్నీ తొలగిన తర్వాత నిజమైన మూర్తిని కంటావు, తెలుసుకుంటావు. ఈ శరీరము నీ అంత ప్రపంచంలో, అందుకే ఆధ్యాత్మిక ప్రయాణంలో సాధన అనేది కరెక్ట్. అది ఏదైతే నువ్వు తెలుసుకుంటావో, అనుభవజ్ఞానం పొందుతావో, స్వయంభూ అంటారు. నువ్వు స్వయంగా నువ్వే దైవంగా మారే స్థితిని స్వయంభూతత్వము అంటారు. అది స్వయంభూ గుడి అంటే స్వయంగా అక్కడ అది వెలిసిందే. ఒక యోగి సాధన చేసినప్పుడు ఆయన శక్తి తరంగాల ద్వారా ఆ యొక్క రూపాన్ని సంతరించుకుంది ఆ ప్రదేశం. ఆ రాయో గాని, ఆ కొండనో గాని దానికి ఆ రూపం వస్తుంది. అట్లాగే ఈ శరీరం అని నీ ప్రపంచంలో నీ బ్యాక్ అనేది ఒక గోడ. ఈ బ్యాక్ అనేది ఒక గోడ, ఒక ప్రొటెక్షన్ సర్కిల్ లాగా. ఒక ఇల్లుకు ఒక గోడ ఎట్లాగనో ఈ ఈ ఒల్లని ఇల్లుకు ఒక గోడ. ఆ గోడ మీద ఏ రూపాన్ని సంతరించుకుంటుందో అదే నువ్వు. అది గుర్తుపెట్టుకో. నువ్వు దైవత్వం పొందేటప్పుడు ఆఖరిగా నువ్వు దైవత్వంలోకి పక్కగా ఇంకా స్థిరంగా ఉండడం మొదలైంది అంటే నీ గోడ మీద నీ యొక్క అంతర్దృష్టి ద్వారా నీ ఆ దైవాన్ని నువ్వు వీక్షించడమే. అది ఎప్పుడైతే నువ్వు చూసుకుంటావో ఖచ్చితంగా నువ్వు దైవత్వంలోకి వచ్చినట్టే. అవునన్నా కాదన్నా. ఎందుకో అది నీ అనుభవం. ఎవడో చెప్తే కాదు. అప్పటికే నీ యొక్క స్పర్శ గాని, నీ మాటలు గాని, నువ్వు ఉండే ప్రదేశాలు గాని, ఏదైనా ఎదుటి వాళ్ళకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా పాజిటివ్‌గా నీ పట్ల వాళ్ళు రెస్పాండ్ అవుతారు. నీతో మాట్లాడడానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తారు. నీతో స్పర్శించడానికి ఆసక్తి చూపిస్తారు. నీ మాటలు వినడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. నీ మాటలు ఎంతో రుచికరంగా ఉంటాయి. వాళ్ళని ఎక్కడెక్కడో టచ్ చేస్తుంది ఆ మాటలు అంతర్ప్రపంచంలో. ఒక దివ్యమైన అనుభూతినిస్తుంది ఆ మాటలు. దాన్ని బట్టి నువ్వు దైవత్వంలోకి ప్రవేశించావా లేదా అనేది అది ప్రూవ్ అవుతుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏం పొందామో ఎదుటి వాళ్ళకు మనం అద్దంలాగా అవుపడతారు. ఎందుకో వాళ్ళ అనుభూతి పొంది వాళ్ళు చెప్పారంటే దాని అర్థం నీలో ఆ మార్పు వచ్చింది అని అర్థం. చాలామంది అంటారు, మీ మాటలు వింటుంటే మైమరిచిపోతాం సార్. యెస్. అంతర్ప్రపంచంలో ఆ పవిత్రత పొందినప్పుడు శుద్ధత్వంలోకి నువ్వు ఎంతలా వస్తుంటే నీ మాటలు అంతా కమ్మగా ఉంటాయి. అంతగా రుచిస్తాయి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అంతర్ప్రపంచం మార్పే భౌతికంగా మార్పు అనేది ఇది క్లిస్టర్ క్లియర్. బల్లగుద్ది చెప్పిన గొప్ప సంకీర్తనే ఈ సంకీర్తన. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, సాధన అనేది అద్భుతం. మహనీయ గణ మనుల కైలము కంటి బహు విధముల మంటపముల కంటి మహనీయ గణ పనామనుల శైలము కంటి. శైలము అంటే శరీరం. శరీరంలో ఈ ప్రపంచం ఎంతలా శుద్ధి జరిగితే, నీ మణిపూరక కేంద్రం ఎంత విచ్చుకుంటే, ఆ మణిపూరక కేంద్రంలో ఉన్న ఆ మాయ మొత్తం తొలగితే అప్పుడు ఇగో గణామనుల అన్నాడాయన. గొప్పగా ఉండే ఆ దైవత్వం యొక్క మణిపూరకంలో ఉన్న మణి యొక్క తత్వాన్ని నువ్వు తెలుసుకుంటావు. అదే చెప్తున్నాడు ఆయన. మహనీయ మహాగణుల శైలము కంటే ఈ శైలము లోపట కైవల్య స్థితి పొందడం అంటారు శరీరం. శ్రీశైలము పవిత్రత శైలము షా షయ్యింది. షా షియై షీ షయ్యింది. అంటే కింది నుంచి పై వరకు, కాళ్ళ దగ్గర నుంచి సహస్రం వరకు పవిత్రత పొందిన స్థితి. ఆ పవిత్ర పొందిన ఆ దైవత్వం సంబంధించిన ఆ పవిత్రత పొందిన ఒకానొక గొప్ప క్షేత్రమే శ్రీశైలము. ఇది శరీరం యొక్క మార్పు. శరీరము ఆ మార్పుకు సంబంధించిన దైవత్వంలోకి ప్రవేశించినప్పుడు ఇలాగే ఉంటుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఆ గుడిగా మారడం
నీ దేహం దేవాలయంగా మారితే ఆ దేవాలయంలోకి ఆ దైవం ఖచ్చితంగా స్థిరత్వం ఏర్పరచుకుంటాడు. స్థిర నివాసంగా ఉంటాడు. స్థిరంగా నివాసం ఉండే స్థితి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది వండర్‌ఫుల్. విభవముల మంటపముల గంటి. మంటపం అంటే ఏమనుకుంటున్నారు? నీ అంత ప్రపంచంలో ఉన్న ఈ శరీరము, మనసు, ఈ 4 ఈ పిల్లర్స్ ఈ మంటపానికి. ఈ శరీరం అనే మంటపానికి. అనేక రకాల ఉన్న ఆ మంటకాల మొత్తం, ఆ మంటపాల యొక్క తత్వాన్ని తెలుసుకున్నాను అంటున్నాడు. వాటి పర్పస్ ఏంది? ఎలా నిర్మితమయ్యాయి? అవి ఎలా ఈ శరీరానికి అంటుకొనున్నాయి? వాటి యొక్క తత్వాన్ని మొత్తం తెలుసుకున్నానంటాడు. బహువిధముల మంటపముల గంటి. సహజ నవరత్న కాంచన వేదికలు గంటి. సహజ నవరత్న కాంచన వేదికలు గట్టి. సహజంగానే నవరత్న 9 విధాలుగా ఉన్న అవి రత్నంగా మారే స్థితి. కాంచన కాయం కామధేనువుగా మారి నీ ప్రపంచం మొత్తం సకల చరాచర సృష్టి యొక్క తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకునే స్థితి అంటాడు. అది నేను తెలుసుకున్నాను అంటున్నాడు ఆయన. సహజ నవరత్న కాంచన వేదికలు గంటి. వేదిక ఆ దశమదారం కంప్లీట్‌గా అంతర్ముఖమైనప్పుడు 1000 దగంలాల కమలాలు విచ్చుకునే స్థితి అంటారు. అది ఆనంద వేడుకకు సంబంధించిన స్థితి. అది నేను తెలుసుకున్నాను అన్నాడు ఆయన. రహివయించిన గోపురంబువల గంటి. గోపురంబులవే గంటి. రహివయించిన నీ రజోగుణం మొత్తం హంసతత్వం నుంచి కంప్లీట్‌గా అహింసతత్వంలోకి రావడం. అంతర్ముఖ అంశగా మారిన స్థితి అంటారు. అప్పుడు ఆ మనసు, రజోగుణం అంటే మనసే. ఆ గోపురం అంటే గోపుర శిఖరాగ్రం వైపు, గోపురం అంటే శాస్త్రం. అక్కడి వరకున్న దాని యొక్క తత్వాన్ని తెలుసుకున్నాను. ఈ మనసు గోపురంగా మారిన స్థితి, ఆ గోపురానికి ఎదురుగా ఉండే, ఏ గుడికి ఎదురుగా ఉండే ఏ గజస్తంభం ఉందో ఆ గజస్తంభం కథనే మనసు యొక్క కథ. అందుకే ఎన్ని విధాలుగా ఆత్మ యొక్క స్థితిగతులున్నాయో, ఎన్ని విధాలుగా ఒక్కొక్క గుడికి పైన, ఆ పైన త్రిభుజాకారంలో కొంతమంది 5 పెడతారు, కొంతమంది 7 పెడతారు. అంటే ఆ దైవత్వానికి సంబంధించిన ఏ తత్వానికి సంబంధించిందో ఆ దానికి సంబంధించిందే అక్కడ ఆ పైన ఆకారానికి సంబంధించిన కథలుంటుంది. దాన్ని బట్టి మనం అంచనా వేయొచ్చు. ఇది ఏ స్థితికి సంబంధించిన ఇది గుడి అని. ఆ దైవం యొక్క పేరు దాన్ని బట్టి అది అర్థమైపోతుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ప్రపంచాన్ని ఎవరైతే దర్శించడం మొదలవుతుందో అప్పుడే వాడి యొక్క ఆలోచన విధానం మారుతుంది. వాడు చేసే ప్రతిదీ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. పావనంబైన పాప వినాశనము గంటి. ఉంది గదా! పాప వినాశనం. అలా మునకంగానే పాప వినాశనం జరుగుతుందా? పాప వినాశనము ఆ నీళ్ళలో మునిగి పాపాల నుంచి బయటకొస్తావా? ఎట్లొస్తావు? అరె పైనుంచి మొత్తం నీ మనస్సు, బుద్ధి కరిగితే అది శుద్ధత్వంలోకొస్తే దాని ద్వారా నీ శరీరంలో ఉన్న పాపాన్ని సృష్టించిన, నరకాన్ని సృష్టించే సమస్తము కడుక్కునే స్థితి అది. పాప వినాశనం. పావనంబైన పవిత్రత పొందిన నిరంతరం ఆ మనసు కరిగి, ఆ బుద్ధి కరిగిన తర్వాత నిరంతరం పారే తత్వం అంటారు. పావనము, పావనములకెల్ల పావనమయము అన్నాడు ఆయన హనుమాచార్యులు. అదిగో అల్లదిగో శ్రీ హరివాసం అని ఆ సంకీర్తనలో. అది ఎంత గొప్ప పదం అది. అప్పుడు గదా సమస్త పాప వినాశనం జరిగేది. అందుకే ఆ పాపనాశనం యొక్క నది కింద లోయలో ఉంటుంది. ఆ లోయలో ఉన్న నీళ్లు పైకొచ్చిన తర్వాత పైన మనం అది స్నానం ఆచరిస్తాం. సరే అది ఎలా వచ్చినాయా? వచ్చినాయి. కానీ అలా పైన మునిగితే నీళ్ళలో మునిగినంత మాత్రాన పాప వినాశనం జరుగుతుందనేది అది అసాధ్యం. కానీ నీలో కరిగిన తర్వాత పైనుంచి మొత్తం ఆ గంగ కరిగి ఆకాశ అంటే నీ పాదాలను స్పృశించడమే. అందుకే అది పాతాళ గంగ అంటారు.
అందుకే మై డియర్ ఫ్రెండ్స్, పాదాలలో ఉన్న ప్రవేశించిన గంగ, శ్రీశైలంలో పాతాళ గంగ, అక్కడ పాప వినాశనం, ప్యూర్ రెయిన్ వాటర్ అది. ఆకాశం నుంచి పడ్డ నీళ్లు తప్ప వేరే నీళ్ళే అక్కడ ఉండయి. ఆ కొండలు ఈ కొండలు కొన్ని వస్తాయి, ఆ నీళ్ళే. వేరే ఆర్టిఫిషియల్ వాటర్ కానీ ఏమి ఉండదు అక్కడ. అంతటి పవిత్రమైన నీళ్ళు. అందుకే పావనంబైన పాప వినాశనము కంటి అన్నాడు. నీ అంత ప్రపంచాన్ని ఆ పాపాల నుంచి వినాశనం ఎలా జరుగుతుందో అని నేను తెలుసుకున్నాను అంటున్నాడు ఆయన. కైవశంబగు గగన గంగ గంటి, అసాధ్యం కాదు, సాధ్యమైనది. నేను కైవసం చేసుకున్నాను, నేను పొందాను ఆ గంగని. గగనంలో ఉన్న గంగని కంటి అన్నాడు ఆయన. గగన గంగను గంటి అన్నాడు. ఆ గగనం నుంచి నిరంతరం కైవశంబగు, ఈ శరీరము కైవల్య స్థితి పొందడము అంటారు. కైవశంబగు గగన గంగను గంటి అన్నాడు. గగనం అంటే ఆకాశం, ఆకాశం అంటే సహస్రం, టాప్ ఎండ్, అక్కడి నుంచి వస్తుంది. ఇది వాస్తవం. ఇది అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అంత ప్రపంచంలో ఎలా ఎలా కరుగుతూ ఉంటే ఆ అనుభూతులు, ఆ ప్రవాహము, ఆ కరిగినప్పుడల్లా అది ప్రవహించి, ఆ ప్రవహిస్తుంది చూశారా, ఒక్కొక్క నాడి ద్వారా ఒక్కొక్క నాడిలో యొక్క సంగమం జరుగుతూ ఉంటే ఆ మధురమైన అనుభూతిని వర్ణించాలంటే ఈ మహానుభావుడే చెప్పాలి మన మధ్యలో. అలాంటి దివ్యమైన అనుభూతిని ఇస్తాయి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ గంగంతా ఎక్కడుంది? నీ అంత ప్రపంచంలోనే ఉంది. ఆ మాలిన్యాలతో కూడిన ఆ మనసు కరుగుతూనే ఉంటుంది. అది నిరంతరం కరుగుతూనే ఉంటుంది. ఇంకా ఒక జీవనదిగా, అంటే ఎప్పుడు ఏ రోజు కూడా అక్కడ నది ఆగిపోవడాలు ఉండయి. ఏదో ఎక్కువ టెంపరేచర్ తగ్గిందనుకోండి, కొంచెం ఐస్ గడ్డ కడుతుంది, కొంచెం వేడిదలగానే కరిగిపోతుంది అది, అంతే. ఆ గంగ, ఆ పైనుంచి ఏదైతే గంగ వస్తుంది హిమాలయాల్లో, కానీ కరుగుతుంది. అట్లా నీ అంతర్ ప్రపంచంలో ఆగిపోయిన ఆ గంగ కొంచెం ఆ సాధన మొదలు పెట్టగానే పారెత్తనే ఉంటుంది కదంతే, నిమిషాలు కూడా పట్టదు. అందుకే అది కరగలేదనుకో, నిరంతరం జీవనదిగా మారలేదనుకో, ఈ తలంతా శిరోభారంగా ఉంటుంది. అందుకే కృష్ణుడు శిరోభారానికి పాదధూళి తాకినంతనే ఆ శిరోభారం పోయింది అంటే దాని అర్థం ఏంది? పాదాలలో శక్తి సహస్రారాన్ని తాకితే, ఇక్కడ తాకితే ఆ శిరోభారం పోతుంది. ఇక్కడ ఉంటుంది ఈ బరువంతా. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, సాధన అనేది ఎంత, నువ్వు చేయకుండా ఉండలేవు. నువ్వు సాధన లేకుండా ఇక సాధనే నువ్వు వేరు, ధ్యానం వేరు, దైవం వేరు ఏమి ఉండదు. నువ్వే ధ్యానము, ధ్యానమే నువ్వుగా మారే స్థితి అది. అలా కళ్ళు ఎక్కడ ఉండని. అది ప్రదేశాలు, అది శ్మశానమా, లేకుంటే గుడేయా, లేకుంటే బడేయా, లేకుంటే ఆస్పత్రా, అదేమి ఉండదు అక్కడ. ఆ ప్రవాహం ఒక ప్రవాహం వలె వస్తూనే ఉంటుంది. అదొక మంచి ధ్యాన స్థితిలో ఒక అత్యుత్తమమైన స్థితి అది. ఆ స్థితికి చేరుకుంటే అచీవ్మెంట్ ఎందుకు జరగది? నువ్వు దైవలంగా ఎందుకు మారవు? ఆ మారిన విషయం నీకు ప్రతిదీ ఎందుకు తెలియదు? అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మనస్సు, బుద్ధి కరిగిన కథనే ఈ అన్నమాచార సంకీర్తన కథ. ఆ మనసు, బుద్ధి కరగడమే నేను నాది లేని స్థితికి వస్తాడు మనిషి. భౌతికంగా నేను నాది ఉండదు, కానీ ఆత్మపరంగా నేను ఉంటుంది, నాది ఉంటుంది. అది గుర్తుపెట్టు. దైవత్వ స్థితిలో కూడా నేను నాది ఉంటుంది. నేను అంటే అది ఆత్మస్థితిలో, ఆత్మను నేను సృష్టించాను, నేను చేశాను, నేను ఆత్మలో స్థితిలో చేశాను. ఆ సృష్టి నాదే. మొత్తం ఈ సమస్త సృష్టి మొత్తం నాదే, ఈ ఆత్మ యొక్క సృష్టే. అందుకే కృష్ణుడు నేను నాదనే పదాలు వాడాడు. నా వల్లనే సకల చరాచర సృష్టి మొత్తం గోచరిస్తుంది, సకల చరాచర సృష్టి నడుస్తుంది. అందరిలో నేనే ఉన్నాను, అందరూ నన్నే చూడండి, నా వైపు చూడండి, అంతా నాదే, నేనే అంతా. ఆ పదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దైవం యొక్క స్థితి నుంచి వచ్చాయి. నువ్వు ఆత్మ అంటేనే నీకు తెలియదు. నేనే అంతా, అంతా నాదే, నాదే, నేనే ఈ సృష్టి చేశానంటే ఏం ముడియదు అక్కడ. అది అహంకారం నుంచి పుట్టేవాడు. అహం దైవంగా మారినప్పుడు నేను నాది వచ్చే మాట వేరు. ఆ యొక్క సందర్భాన్ని బట్టి వస్తుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, నేను నాదని ఆ కరగడము, ఆ కరిగిన తర్వాత
నేను ఆత్మస్థితిలో నేనున్నది ఉంటుంది మళ్ళీ. ఎందుకో ఆ నేనది, ఆ మనస్సు, ఆ బుద్ధులు, నేను నాది అనే మనస్సు, నేననేది ఆ బుద్ధి కరిగి ఆత్మతో కలిసిపోతుంది. ఎలా కలుస్తుందంటే వాయు రూపంలోకి ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. ఇదే కథ. కైవశకంబగు గగన గంగను గంటి దైవికపు పుణ్య తీర్థములెల్ల పొడగంటి అన్నాడు. దైవత్వాన్నిచ్చే పుణ్య తీర్థములెల్లా అన్నాడు. సమస్త పుణ్య తీర్థములెల్లా నీ అంత ప్రపంచంలో ఎన్ని వైపుల నుంచి ఒక నది వస్తుంటే అనేక రకాలుగా, అనేక విధాలుగా, అనేక ప్రదేశాల నుంచి అదే ఆకాశగంగనే. కానీ ఆ పైనుంచి పడ్డ వర్షం నీళ్లు ఒక్కొక్క దగ్గర నుంచి అదొచ్చి కలుస్తా ఉంటుంది. ఎందుకు కలవాలి? ఎక్కడెక్కడ విడిపోయినాయో నీళ్లు ఎక్కడెక్కడ దూరంలో ఉన్నాయో అవన్నీ తిరిగి దగ్గరికి ఒకే గంగగా మారాలి. ఆ గంగగా మారి ఈ గంగ మొత్తం ఎక్కడి నుంచి తన ప్రయాణం మొదలుపెట్టిందో ఆ సముద్రంలోకి తిరిగి ఆ సముద్రాన్ని చేరుతున్నాం. అందుకే సైడ్‌లల్లకెళ్ళి ఉన్న ఆ గంగలు గూడా ఆ సైడు ఉన్న ఆ నదులన్నీ వచ్చి ఈ మహానదిలో కలిసినట్టు. ఈ మహానది పోయి మహాసముద్రంలో కలుస్తుంది. అంతా అంతర్ప్రపంచం కూడా ఇంతే మై డియర్ ఫ్రెండ్స్. ఇంతకంటే వేరే ఏం లేదు. కానీ అది తెలుసుకోవాలంటే నీవు అంతర్దృష్టి కలిగి ఉండాలి. అందుకే ఆయన చెప్పాడు. దైవికపు పుణ్య తీర్థములెల్ల పొడగంటి అన్నాడు. సమస్త పుణ్య తీర్థాలని నేను కంటి అనలే, పొడగంటి అన్నాడు. అది మొత్తం నేను తెలుసుకున్నాను అని. కోవిదులు కొనియాడు కోనేరు గంటి. అదే గదా కోనేరు. గుళ్ళో పోయి కోనేరులో మునగడం వేరు. నీ అంతర్ ప్రపంచంలో ఉన్న పైన కోనేరు తెలుసుకోవడం వేరు. ఇక్కడుంటుంది ఇది. ఇదే కోనేరు. ఈ కోనేరు కథ. ఇగో ఈ చుట్టూ నుండి కరిగి ఇదంతా నిరంతరం అక్కడ వాటర్ ఉంటుంది. ఆ కోనేరులో ఎట్లా నీళ్లుంటాయో, నీ పైన ఎప్పుడు ఆ జలం నిరంతరం ఊరుతూనే ఉంటుంది. కరుగుతూనే ఉంటుంది. అది జలం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అందుకే కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడని పదం ఊరికే వచ్చిందా అది. కోవిదులు అన్నాడు. కోవిదులంటే గొంతుని కోకిలగా మార్చుకున్న వాళ్ళు. సాధనలో సాధించుకున్న వాళ్ళు. సాధనలో అలాంటి వాళ్ళు కొనియాడే స్థితికి సంబంధించింది ఆ కోనేరు. కోవిదులు కొనియాడు కోనేరు గంటి అన్నాడు. అలాంటి కోవిదులే విశేషంగా దాన్ని కొనియాడే స్థితి కలిగిన ఆ కోనేరు ఏదైతే ఉందో సహస్రారంలో ఆ కోనేరు నేను తెలుసుకున్నాను అన్నాడు అన్నమాచార్యులు. ఎంత బల్లగుద్ది చెప్పాడు చూడండి. అనుభవ జ్ఞానం పొందిన ఏ వ్యక్తి అయినా ఇలాగే మాట్లాడతాడు, ఇలాగే చెప్తాడు, ఇలాగే ఉంటుంది ఆ మాట. అది డైరెక్ట్ ఉంటుంది, హిట్టింగ్‌గా ఉంటుంది. అందుకే ఆ మాటలు అందరికి రుచిచ్చాయి. కొంతమందికి ఎక్కుతాయి, కొంతమందికి ఎక్కవు. ఎవరికైతే ఆ మాటలు రుచించి, ఆ మాటలు హిట్టింగ్ చేస్తాయో వాళ్ళ యొక్క ఆత్మయోగ స్థితిలోనే ఆ పదాలు వాళ్ళకి తాకుతాయి. అది గుర్తుపెట్టుకోండి. ఆ మనసు ఆనంద పరవశం అవుతుంది. ఆ మనసు బుద్ధి. ఆత్మ యొక్క ఆనందం కలుగుతుంది అలాంటి పదాలు విన్నప్పుడు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్ ఇది అనుభవ జ్ఞానానికి సంబంధించింది. పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదంబుజముల కంటి అన్నాడు. పరమయోగీంద్రులకు భావగోచరమైన పవిత్రత పొందిన యోగిందులు అన్నాడు. పరమయోగిందులు అంటే పవిత్రత పొందిన యోగిందులు. అందరు యోగే, కానీ పవిత్రత పొందిన యోగుల పేరు. అలా పరమయోగిందులు అంటారు. అలాంటి వాళ్ళు, అలాంటి భావగోచరమైన అన్నాడు. ఆ భావాలు మొత్తం అనుభవంలోకి వచ్చిన సరిలేని పాదంబుజంబుల గంటి. పాదాల నుంచి భుజాల యొక్క తత్వాన్ని సంపూర్ణంగా నేను తెలుసుకున్నాను. పాదాంబుజముల గంటి సరిలేని అన్నాడు ఆయన. దానికి సరిపడా సరి అయిన ఎక్కడా ఈ సృష్టిలో లేదు. దైవత్వం పొందితే అలా ఉంటుంది. ఆ దైవత్వం యొక్క ఆ నిజమైన రూపాన్ని దర్శించిన ఏ వ్యక్తి అయినా ఆ పదాలు ఇలాగే ఉంటాయి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా రోజులైతుంది నా దగ్గరికి వచ్చి ఒక మేడం ఇచ్చి పంపించారు నాకు ఈ సంకీర్తన. భార్గవి మేడం గారు ఈ సంకీర్తన గురించి 2 మాటలు అడిగి చెప్పండి సార్ వీలున్నప్పుడు అని. కానీ నా దగ్గరకు వచ్చి ఒక 5, 6 నెలలైంది. కానీ ఈరోజు ఎందుకు చెప్తున్నాను? ఈరోజు ఈ యొక్క గంగ తత్వాన్ని గాని, అంతర్ప్రపంచం యొక్క శుద్ధత్వాన్ని గాని, అంతర్ప్రపంచంలో ఉన్న ఆ గోడకు ఆ స్వయంభూ తత్వం గాని, ఆ దైవత్వం ఎలా అది రూపాంతరం చెందుతుంది, ఎలా రూపంలోకి వస్తుంది, ఎలా మారుతుంది, నా అంతర్దృష్టి ద్వారా నేను తెలుసుకున్నాను కాబట్టి
ఇది చెప్పే సాహసం చేశాను నేను. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఏది అనుభవంలోకి రాకుండా ఒక అనుభవ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి యొక్క ఆ జ్ఞానాన్ని విస్తరించాలంటే తిరిగి నువ్వు ఆ అనుభవం పొందినప్పుడే అందులో ఉన్న అంతరార్థాలు నీకు అర్థమవుతాయి. లేదంటే పైపైన ఎవరైనా చెప్పొచ్చు. అది వేరు. నిజమైన అర్థం చెప్పాలి. ఒక 90% పైనే నేను ఈరోజు ఈ సంకీర్తనని చెప్పగలుగుతున్నాను. ఏమన్నా 5, 10% కొంచెం అక్కడ ఇక్కడ ఉండొచ్చు గానీ, ఎందుకో నేను అంతవరకు నా మనసుని, నా బుద్ధిని కరిగించుకున్నా కాబట్టి ఆ స్థితిలోనే చెప్పగలుగుతున్నాను. అందుకే ఈరోజు ఈ సాహసం చేశాను. స్థిరమైన గిరిచూపు దివ్య అస్తము గంటి తిరువెంకటాచలపు దీపుడు గంటి అన్నాడు. స్థిరమైన గిరిచూపు దివ్య అస్తము గంటి. ఉంది గదా! ఆయన ఇట్లా దివ్యాస్తం. దాని యొక్క అంతరార్థం తెలుసుకున్నాను అన్నాడు ఆయన. స్థిరమైన గిరిచూపు దివ్య హస్తము. గిరి అంటే నీ శరీరం. ఈ శరీరం చూపిస్తుంది ఇలా. ఒక చెయ్యి కిందికి, ఒక చెయ్యి పైకి. అరే ఇది ఎవరైతే ఈ హస్తం గురించి తెలుసుకుంటారో, ఈ 2 చేతుల యొక్క ఆయన ఏ ముద్ర ఉందో, ఆయన ఎలాగైతే నిలబడతాడో, ఏ ముద్రలో నిలబడతాడో, దాన్ని ఎవరు తెలుసుకున్నా వాళ్ళు దైవత్వం తెలుసుకున్నట్టే. ఎవరు నేను చెప్తే తెలుసుకోవడం వేరు. కానీ మీ అనుభవపూర్వకంగా ఏ రోజు తెలుసుకుంటారో, మీరు పరిపూర్ణ దైవత్వంలోకి వచ్చినట్టే. మీరు బ్రహ్మజ్ఞానంలో ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి. అది అంతటి బ్రహ్మజ్ఞాన స్థితిలోనే ఆ యొక్క ఆ చేతి యొక్క ఆ ముద్ర అప్పుడు అర్థమవుతుంది. అందుకే స్థిరమైన గిరిచూపు దివ్య హస్తము గంటి. స్థిరమైన గిరిచూపు. ఆ గిరి, ఆ శరీరం చూపే ఆ దివ్యమైన హస్తం ఏదైతుందో దాన్ని నేను తెలుసుకున్నాను అన్నాడు ఆయన. తిరువెంకటాచల దీపుడు చూడగ గంటి అని. అప్పుడు కదా తిరువెంకట తత్వంలోకి సంబంధించిన ఆ మొత్తం అప్పుడు చూశానంటున్నాడు. నేను చూసి తెలుసుకున్నాను అన్నాడు. చూడగంటి అన్నాడు. చూడకుంటా అనలే. చూడగంటి అన్నాడు. చూడండి పదం. ఆ పదానికి అర్థం. ఎక్కడ గంటి అన్నాడు, పొడగంటి అన్నాడు, కంటి అన్నాడు, కంటి అన్నాడు. కానీ ఇది చూడగంటి అన్నాడు. చూశాడు తను అంత ప్రపంచంలో. ఆ బుద్ధి, మనసు కరిగిన తర్వాత ఆ గంగతత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నాడు. నీ తనువు మొత్తం తిరుమల తత్వంలోకి నీ మనసు, బుద్ధి కరిగినప్పుడే ఆ తనువు మొత్తం తిరుమల తత్వంగా మారుతుంది. తిరుమల కొండలుగా మారుతుంది. ఈ వెంకటాద్రి యొక్క కొండగా మారుతుంది. ఆ వెంకటాద్రి కొండని వెంకటేశ్వరుడి యొక్క నివాసము. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎంతలా 7 కొండలలో ఎంతలా మార్పు జరుగుతూ ఉంటే 7 కొండల యొక్క తత్వాన్ని తెలుసుకుంటావు. ఆ ఆఖరి కొండ యొక్క కథ తెలుస్తుంది. అందుకే అంతర్దృష్టి పొందేంత వరకు కథ వేరు. అంతర్దృష్టి పొందిన తర్వాత కథ వేరు. అందుకే మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. చెప్పాను కదా, నేను నాది ఆ మనసు, బుద్ధి అది కరగడమే. ఆ 2 లేని స్థితి, ఆ 2 ఎప్పుడైతే కరిగి ఆత్మతో కలిసిపోతాయో, అంటే వాయుతత్వంలోకి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో, అహం బ్రహ్మాస్మి కథ అక్కడ మొదలవుతుంది. ఈ దైవత్వం యొక్క ప్రయాణం అక్కడ ఉంటుంది. నీ బుద్ధి విశేషమైన ప్రజ్ఞగా మారుతుంది. ఈ దేహం విశేషమైన కాంతితో కూడుకొని ఉంటుంది. ఈ దేహం నిండా దైవత్వం సంతరించుకొని దైవం యొక్క నివాసంగా మారిపోతుంది. అత్యంత ఈ భూమండలం మీద అత్యంత పవిత్రమైన శరీరంగా మారుతుంది. ఆ స్థిరమైన ఆ తిరువెంకటేశ్వరుడు స్థిరంగా ఉండే స్థితి అప్పుడొస్తుంది. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్. సో వండర్ఫుల్ జర్నీ, వండర్ఫుల్ సంకీర్తన. థ్యాంక్ యూ వెరీ మచ్.